హలో ఎవ్రీబడి. సండే మార్నింగ్ పని పాట లేకుండా అలా మెట్లు దిగి చెప్పులు వేసుకోవడానికి కిందకు వచ్చేసాను. అసలు ఈరోజు ఎక్కడికి వెళ్తున్నామో తెలుసుకునే ముందు సబ్స్క్రైబ్ చేయండి డైలీ బ్లాగ్స్కి. అదిగో మన హరి కూడా రెడీగా ఉన్నాడు, పద బయటికి అని చెప్పి అలా బండి తీసి బయటికి అలా వెళ్ళిపోతుంటే మా మదర్కి షుగర్ టెస్ట్ చేయించడానికి ఈరోజు అయితే మనం వెళ్తున్నాం. సో ల్యాబ్కి వచ్చేసాం. మేడం వచ్చేసి బ్లడ్ తీసుకుంటున్నారు మా మదర్కి. సో బ్లడ్ తీసుకోవడానికి ఫస్ట్ ఒక సూది, దాని పక్కన ఒక స్ట్రిప్ తీసుకున్నారు. ఫస్ట్ హ్యాండ్కి మళ్ళీ తీస్తారని చెప్పి తీసుకున్నారు. ఇప్పుడు నా నెంబర్ తీసుకుంటున్నారు. ఎందుకు అనుకుంటున్నారేమో, నాకు రిపోర్ట్స్ పంపించడానికి. ఇంకేం మీరు అనేసుకోకండి, సొంత తెలివితేటలు ఎక్కువ కదా మన వ్యూవర్స్కి. ఆ నెంబర్ తీసుకొని ఆ నెంబర్ కన్ఫర్మ్ చేసుకుంటున్నారు. చూసారా, ఇదే కదా మీ నెంబర్ అనేసి కన్ఫర్మ్ అయిపోయింది. ఇంకా బయటికి వెళ్ళిపోదామని చెప్పేసి మళ్ళీ బయటకు వచ్చేసాం. బయటకు వచ్చేసి బయట అంతా చూస్తుంటే ఈరోజు సండే, అందులో శివరాత్రి. అంతా రోడ్డు నిర్మానుషంగా ఉంది. నాకు శివరాత్రిని ఆనందపడాలో, వ్యాలంటైన్స్ డేకి గర్ల్ ఫ్రెండ్ కూడా దొరకలేదని బాధపడాలో అర్థం కావట్లేదు. అలా ఆ బాధలో మెల్లగా బైక్ స్టార్ట్ చేసి ఇంకా వెళ్ళిపోతున్నాం. ఎక్కడికి వెళ్తున్నానో మాత్రం అడగండి. ఇక్కడికి కాదు, మన ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇంకా రోడ్డు మీద ఈ ఎండలో తిరిగి మాత్రం ఏం చేస్తాం. అందుకే ఇంటికి బయలుదేరిపోయాను. ఇంటికి అలా మెల్లగా వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళి భోజనం చేసి బబ్బోవాలి. ఈ రోజుకి ఇంత చాలు అనుకొని సేఫ్గా ఇంటికి రీచ్ అయితే చాలని చెప్పి సేఫ్గా ఇంటికి బయలుదేరి. అమ్మాయి బాగుంది కదా. ఆ లోపు మా ఇంటికి వచ్చింది. సో ఆకలి గుంది ఏమైనా పెట్టంటే 2 అంటిపళ్ళు పట్టుకొచ్చి ఇచ్చాను. కాదు ఇంకా సరిపోలేదు అన్నది. అందుకే మళ్ళీ 2 అంటిపళ్ళు ఇంటి దగ్గర ఉంటే తెచ్చి ఇచ్చాను. ఆ 3 అంటిపళ్ళు తింటున్నది. తిని నన్ను ఆశీర్వదిస్తున్నాను. శీఘ్రమే నీకు గర్ల్ ఫ్రెండ్ ప్రాప్తిరస్తు అని. ఆ ఆవు ఆశీర్వాదంతో నిజంగా నాకు గర్ల్ ఫ్రెండ్ దొరికితే చాలా బాగుంటుంది. అందుకే ఆవిడ తల మీద కొంచెం నిమిడి ఆవిడ ఆశీర్వాదాలు నేను తీసుకున్నాను. ఇంకా అడుగుతున్నది. లేదని చెప్పేసి గేట్ వేసిస్తే నా వంక చాలా జాలిగా చూస్తున్నది. ఇంకేమైనా ఉంటే కట్టవా అని. మరేం లేవని చెప్పినా వెళ్ళలేదు. సో బాయ్ అని చెప్పేసి ఇంకా లోపలికి వెళ్ళిపోదాం అని చెప్పి బయలుదేరుతాను వెనక్కి. ఇప్పుడు బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోతున్నాం. ఎంత బాయ్ చెప్పినా అదేటిది, సర్లే ఇంకేది మనం వెళ్ళిపోతాం. సో అలా ఆవుకి ఫీడింగ్ చేసి ఇంట్లోకి వెళ్ళిపోయి హాయిగా ఒక 3 గంటలు స్లీప్ వేసి ఈలోపు సాయంత్రం అయిపోయింది. ఇంకేం చేయాలో అర్థం కాక నైట్ అలా కాసేపు మా గుళ్ళోని టైంపాస్ చేసి పడుకుండిపోయాను.